ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు. ఈ యొక్క సమయమందు మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 12వ వచనాన్ని ఈ సమయమందు మనం ధ్యానం చేసుకుందాం. చదవండి. కావున మనుషులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. దేవుడు తన మాటలు మన వెనికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఈ లేఖనంలో ప్రభు తెలియచేస్తూ ఉన్న విషయం ఏమిటి అంటే, మనుషులు, మీ చుట్టూన్న మనుషులు, మీ ఇంట్లో ఉన్న మనుషులు, మీ ఉద్యోగానికి లేదా పొలానికి లేదా వ్యవసాయానికి లేదా ఇంకెక్కడికైనా మీరు వెళ్ళినప్పుడు మనుషులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుకుంటారో మొదట మీరు వారికి అది చేయండి అని ప్రభువు చెప్తున్న మాట. వారు నన్ను మంచిగా చూసుకోవాలి అని నువ్వు అనుకుంటావు. నువ్వే మొదట వారిని మంచిగా చూసుకో. వారు నన్ను మెచ్చుకోవాలి అనుకుంటావు. నువ్వే వారిని మెచ్చుకో. వారు నన్ను గనులుగా ఎంచాలి అని నువ్వు అనుకుంటావు. నువ్వే వారిని గనులుగా ఎంచు. వారు నన్ను ప్రేమించాలి అని నువ్వు అనుకుంటావు. నువ్వే వారిని మొదట ప్రేమించు. వారు నాకు సహాయం చేయాలి అని నువ్వు అనుకుంటావు. నువ్వే వారికి మొదట సహాయం చెయ్యి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఏదైనా సరే వారు నీకు చేయాలనే దానికి బదులు నువ్వే వారికి చేయడం ప్రారంభిస్తే వారి ద్వారా నీవు, నీ ద్వారా వారు, మీ ఇరువురి ద్వారా దేవుడు మహిమ పొందే విధంగా ఉండగలుగుతాడు. అలాగూ మనం చేయగలిగితే, నీవు ఎదుటివారిని ప్రేమిస్తే ఎదుటివారు నిన్ను ద్వేషిస్తారా? ఎదుటివారు నువ్వు వారిని మంచివారండి మీరు అని నువ్వు వారిని అంటే మీరు చెడ్డవారండి అని వాళ్ళు నిన్ను అంటారా? వారి కష్టకాలంలో వారిని వెళ్ళి, అయ్యో ఇలా ఉన్నావా, ఏం కాదులే అమ్మా, ధైర్యంగా ఉండు, దేవుడే నీకు సహాయం చేస్తాడు అని వారితోటి నువ్వు ఆదరణ మాటలు మాట్లాడితే నీ కష్టకాలంలో వారు నీ దగ్గరికి వచ్చి అదే విధంగా మాట్లాడరంటారా? చెప్పండి. మనం ఏమి చేస్తామో అదే మనకి చేయబడుతుంది. మనం ఏది ఇస్తామో అదే మనకి ఇవ్వబడుతుంది. మనం ఏమి చూపిస్తామో అదే మనకి వారు కూడా చూపే విధానం కలిగిన వ్యక్తులుగా మన చుట్టూన్న వారు ఉంటారు. కాబట్టి ప్రభు చెప్తున్న ఉపదేశం ఏమిటి అంటే, నీవు నీ ఇంట్లోనైనా బయటైనా ఎక్కడైనా నువ్వు చేయాల్సింది ఏమిటి అంటే, నువ్వే మొదట పని చేయి, తర్వాత వాళ్ళు నీకు చేసేవారిగా దేవుడు తీర్చిదిద్దుతాడు అని ప్రభు చెప్తున్నాడు. ఇవాళ అత్త కోడల్ని ఏమనుకుంటుందండి? సామాన్యంగా నాకే చేసి పెట్టాలి అని సహజ సిద్ధంగా అనుకుంటుంది. వచ్చిన కోడలికి అత్త ఏం చేస్తుంది అని అంటే, నువ్వు ఇలా చేయాలి, అలా చేయాలి, అలా చేయాలి అనే దానికి బదులు నిజంగా దేవుని బిడ్డవైతే నువ్వే చేస్తూ ఉన్నప్పుడు, అరే వయసు అయిపోయిన మా అత్తనే ఇలా కష్టపడుతుంది, వయసులో ఉన్న నేను అలా చేయకపోవడం మంచిది కాదని ఏం చేస్తారు తెలుసా? అత్తమ్మా నువ్వు అక్కడ ఉండు, నేను చేస్తాను, నువ్వే టీ తీసుకో ఇవ్వు, 2-3 రోజులైనాక వద్దత్తమ్మ నేను తీసుకొచ్చిస్తా, నువ్వు పెద్దదానివి కూర్చో అని నీకు తెచ్చిచ్చే విధంగా ఉంటుంది.
లేచి ఉదయకాలం ఆ యొక్క చీపిరి పట్టదంతా ఊడువు. ఒక 2 రోజులు 3 రోజులు అయినాక ఆమె మనసు ఏమవుతుందంటే, దేవుడు క్రియ చేసేవాడు అక్కడ. వారే లేచి పెందల కడ లేచి ఊడ్చేవారికి ఉంటారు. ఇలా ప్రతి విషయంలో భర్త భార్య ఎడల కానీ, భార్య భర్త ఎడల కానీ, కూతురు తల్లి ఎడల కానీ, తల్లి కూతురు ఎడల కానీ, అలాగే అత్త కోడలి ఎడల కానీ, కోడలు అత్త ఎడల కానీ, అక్క తమ్ముని ఎడల కానీ, తమ్ముడు అక్క ఎడల కానీ, ఇలా మనకు ఎన్నో బంధాలు బాంధవ్యాలు ఉన్నాయి. కుటుంబంలో ఎన్నో వరుసలతో కూడిన సంబంధాలు ఉన్నాయి. వీటన్నింటిలో మనము ఒక మంచి యోగ్యమైన వ్యక్తివిగా నీవు నేను ఉండాలి అనుకుంటే మొదట మనం తగ్గాలి, వారిని హెచ్చించాలి. మనం నలగాలి, వారిని వెలుగుమయంలోనికి తీసుకురావాలంటే మొదట మనము వారి ఎడల ప్రేమ కలిగి నడుచుకోవాలి. తర్వాత వారు ఎంతటి మూర్ఖులైనా సరే వారే మనల్ని ప్రేమించే వారిగా దేవుడు తయారు చేస్తాడు. నేటి దినాల్లో అలాగూ లేదు. నన్ను ప్రేమించాలని కోరుకోవడం తప్పు కాదు, కానీ ప్రభు అంటున్నాడు, బిడ్డ నువ్వే ప్రేమించడం మొదలుపెట్టు, తర్వాత వారు నిన్ను ప్రేమించేవారు అవుతారు. నువ్వే వారికి పెట్టే వ్యక్తివిగా ఉండు, తర్వాత వాళ్ళే నీకు పెట్టే వ్యక్తులుగా తయారవుతారు. నువ్వు ఏదైనా బరువు మోయమని చెప్పే బదులు ఆ బరువు నువ్వే మోయి, తర్వాత నిన్ను చూసి బరువు మోయడం వారే నేర్చుకుంటారు. కొంతకాలమే నువ్వు అది చేయి, తర్వాత వాళ్ళు మిగతాదంతా వాళ్ళే నీకు చేస్తారు. ఇవాళ ఏం చేస్తున్నామంటే, మనం కొంతకాలం చేసేది పక్కన పెట్టి ఎప్పుడు ఇలాగే ఉండాలన్న ఆలోచనతో మనం ఏం చేస్తున్నామంటే ఒకే విధానంలో ఆలోచించడం బట్టి అక్కడ వాళ్ళు ప్రేమించరు, వాళ్ళు మనల్ని గనులు వేయించరు, వాళ్ళు మన వైపు తిరగరు, వారు మనము అనుకున్నది ఏది కూడా వాళ్ళు చేసేవారిగా తయారు కాదు. కారణం ఏంటంటే లోపం మన దగ్గరే. ప్రభు అది ఎరిగి ఏమంటున్నాడంటే, బిడ్డ ఈ రోజు నుంచి నీ భర్తకి నువ్వు చేయాల్సిన సపర్యలన్నీ నువ్వే చేయి. అతడు ఎలాగైనా ఉండని, అతన్ని నువ్వు ప్రేమించాల్సిన ధర్మం నీది, లోబడాల్సిన ధర్మం నీది, అతనికి సపర్యలు చేయాల్సిన అవసరం నీది. అలా చేస్తూ పో. నీ భర్త నిన్ను ఒక్కరోజు అరే నా భార్య నిజంగా నాకు దొరికిన అదృష్టం అండి అని నిన్ను గురించి చెప్పుకునే వ్యక్తిగా తన మనసులో స్థానం ఎప్పుడు సంపాదించుకోగలుగుతావంటే ప్రభువు చెప్పిన మాట చొప్పున నువ్వు అతనికి చేసినప్పుడు. అలాగే భర్త కూడా ఒకవేళ దేవుణ్ణి ఎరిగిన వాడైతే, భార్య దేవుణ్ణి ఎరగనిది అయితే భర్త చేయవలసిందేం తెలుసా? భార్య చేయవలసిన పనులు కూడా భర్తే కొంతకాలం చేసిన పరిస్థితిని అతడు చేబూనుకుంటే దేవుడు ఆమెలో క్రియ జరిగించి ఆ కుటుంబం అన్యోన్యత గల కుటుంబంగా దేవుడు మార్చడానికి సమర్థుడుగా. మనం పెద్దవారం అన్నట్టుగా అనుకోవడం కాదు, మేము చిన్నవారము అన్నట్టుగా అందరి ఎదుటను నడుచుకున్నప్పుడు మీ అన్నల ఎదుట, అక్కల ఎదుట, తోబుట్టువుల ఎదుట, బంధువుల ఎదుట నేను ఇంత గొప్పదాన్ని అన్నట్టుగా నువ్వు ఉండకు. వాళ్ళని అమ్మ బాగున్నావా, మీరు నిజంగా చాలా మంచోళ్ళండి, వాళ్ళు కాకపోయినా సరే మంచోళ్ళండి, మీ కుటుంబంలో ఏమున్నా కానీ అలాగా మంచిగా ఉంటారండి, వాళ్ళు ఉన్నా లేకపోయినా అలాగంటే వాళ్ళ మనసు ఎలా ఉంటుందండి? అందరు తీసి పడేస్తున్న వ్యక్తిని నువ్వు వెళ్ళి అమ్మా నువ్వు ఏం బాధపడు, ఒకరోజు దేవుడు నీకు మంచి స్థితిని కలగజేస్తాడు, నువ్వు బాధపడకు, కృంగిపోకు, కృషించిపోకు, ఎందుకో ఈ పరిస్థితి వచ్చింది రాని, కానీ ఆయన దగ్గరికి రామ్మా అని నువ్వు ప్రేమతో పిలిస్తే ఆమె ఏం చేస్తుందండి? రాగలుగుతుంది, మాట వినగలుగుతుంది. నీ మాట ఇంకా వినాలి వినాలి అనేసి చెప్పుకోవడానికి ఇష్టపడి నీకు ఏమైపోతుందంటే నీ మాటకు తల వంచి దేవునికి మహిమ తెచ్చి ఆ బిడ్డ కూడా తన కుటుంబాన్ని కట్టుకునే ఒక గుణవతి అయిన వ్యక్తిగా తీర్చిదిద్దబడటానికి మొదట మనం ఏం చేయాలంటే అడుగులు వేయాలి, మనం తగ్గాలి, మనం ప్రేమించాలి. పెట్టే స్థాయి ఉందనుకో, నీకెంత పెట్టే స్థాయి ఉందో, ఒక
ముద్ద అన్నం పెట్టలేవా? అదే చాలు. ప్రేమతో కూడినది ఒక ముద్ద అన్నం పెట్టిన దాంట్లో కూడా దేవుడు క్రియ చేస్తాడు. ప్రేమపూర్వకంగా మనం మాట్లాడలేమా? మాటలకి ఏమన్నా ఖర్చా? అదే ప్రేమపూర్వకంగా దేవుడు చెప్పిన విధానంలో మనం మాట్లాడగలిగితే అక్కడ దేవుడు క్రియ చేస్తాడు. తన్ను తాను తగ్గించుకుని వాడు దేవుని దృష్టిలో హెచ్చింపబడతాడు. తన్ను తాను హెచ్చించుకునేవాడు దేవుని దృష్టిలో తగ్గింపబడతాడు. అలాగే అన్ని విషయంలో కూడా మనం ఏం చేయాలంటే తగ్గిన వారంగానే ఉండాలి. యేసు ప్రభువు పరలోకమందు సింహాసనాసీనుడై ఉన్న దేవుడై నిత్యము కోటాను కోట్ల దేవదూతల చేత, కెరూబుల చేత, సెరూబుల చేత ఆయన నిత్యము పొగడబడుచున్న పరిశుద్ధ దేవుడైన వాడే లోకానికి ఒక దరిద్రుడిగా తను తాను తగ్గించుకోవడానికి వచ్చిన వాడై ఉన్నాడు. ఎందుకంటే నిన్ను హెచ్చించడానికి, నిన్ను లోకంలో ఒక నక్షత్రంలాగా నిలబెట్టడానికే ఆయన తన 12 మంది శిష్యుల పాదాలను సైతం కడగటానికి తను తాను తగ్గించుకున్నాడంటే ఆయన తగ్గించుకున్నందుకు ఏమైనా తక్కువవాడయ్యాడా? ప్రపంచంలోనే ఆయన కంటే గొప్పవాడు లేడు, ఒక్కడు లేడు. ఏ తరంలో కూడా ఆయనను పోలిన వాడు లేడు, ఇక రాడు, ఇక ఉండడు, ఉండబోడు అన్నట్లుగా ఆయన ఉన్నాడు. ఆయన రక్తం చేత కడగబడ్డ మనం కూడా ఆయన్ని పోలి నడిచినప్పుడు, ఆయన చూపిన ప్రేమ చూపినప్పుడు, ఆయన చూపిన సహనం చూపినప్పుడు, ఆయన ఓర్చుకున్న ఓర్పు కలిగి ఉన్నప్పుడు, ఆయన చేసిన సత్క్రియలు మనం కూడా మన వంతులో మనం చేసినప్పుడు చుట్టూన్న సమాజంలో నీ పట్ల ఒక గౌరవం పెరుగుతుంది, నీవంటే మర్యాద పెరుగుతుంది. నిన్ను ఎవ్వరు చులకన చేసి మాట్లాడటానికి తన నోటిని తెరవరు. నీ ఇంట్లో వారు సహితం ఒకప్పుడు అలా ఉన్నా దేవుని మాట చొప్పున నువ్వు ప్రేమించడం, సహించడం, పనిచేయడం, తగ్గించుకోవడం, ఓర్చుకోవడం, ఆదరించడం, బలపరచడం, వాళ్ళ కష్టాల్లో ఉన్నారని చూసినప్పుడు వెంటనే వెళ్ళి వారి కష్టంలో నువ్వు కొంచెం కష్టపడినప్పుడు వాళ్ళ మనసులో అరే నేను పడుకొని ఉన్నాను, ఇది నేనే చేయాలి, కానీ మా అత్తమ్మ లేచి చేసింది, ఇదిగో మా అమ్మ లేచి చేసింది, ఇదిగో మా తమ్ముడు లేచి చేశాడు, ఇదిగో మా అక్క లేచి చేసింది అని వాళ్ళ మనసులో ఎప్పుడు మన స్థానం ముద్ర వేయబడినట్లుగా ఉంటుంది. అంటే వాళ్ళు చేయలేనప్పుడు మనం చేసినప్పుడు, వాళ్ళు చేసేవారే కానీ అయినా కానీ చేయట్లేదంటే మనమే చేసేవారుగా కొంతకాలం ఉంటే వారు మనకి జీవితకాలం వారే చేసేవారిని దేవుడు సిద్ధపరిచేవాడై. ఇవాళ గొడవలకి, సమాధానం లేకుండా ఉండటానికి, అనేక బాధలకి, అనేక కష్టాలకు, అనేకమైన వ్యాధులకు, అనేకమైన వ్యధలకు కారణం ఏంటి అంటే ఒకరంటే ఒకరు, నేనెందుకంటే నేనెందుకు, నేనే గనుడనంటే నేనే గనుడను. ఎప్పుడైనా మనం తగ్గించుకొని మనం దాసులంగా పనిచేసినప్పుడు మనం యజమానులం కాగలుగుతాం. మనం తగ్గి వారి ఎడలో నడుచుకున్నప్పుడు వారే మనల్ని హెచ్చులో నిలవబెట్టి నడిపించే వారిగా ఉంటారు. చూడండి, ఎక్కడికైనా ఒక ఫంక్షన్కి వెళ్ళారు, మీరు వెళ్ళగానే ముందు వరుసలో కూర్చోవద్దు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వెనకాల కూర్చోవాలి. ఎందుకో తెలుసా? నీకంటే గొప్పవారు అక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు, నేను లెమ్మన్నప్పుడు నీకు అక్కడ అవమానం కలుగుతుంది. అదే నువ్వు వెనకాల కూర్చున్నావు అనుకో, అమ్మ రండి, ముందుకు రండి అని పిలవడం, అది నీకు గౌరవానికి గుర్తుగా ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళగానే ఇదే నాది, నా ఇల్లే కదా, నా బంధువే కదా, నా వాళ్ళే కదా అని పడి ఉరకకు. వాళ్ళు పిలిచినప్పుడు వెళ్తే అది నీకు మర్యాద, పిలవక ముందుకు వెళ్తే అది నీ విలువ తక్కువ. అర్థమవుతున్నాయండి? ఒక్క పూట కూటి కొరకు ఒకడు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడంట. ఒక పూట తినకపోతే చస్తావా? చావో కదా. కొన్నిటికి మనం తెగింపులు ఉండాలి.
కొన్నిటికి త్యాగాలు ఉండాలి, కొన్నిటికి సమర్పణ ఉండాలి, కొన్నిటికి ఒక క్రమం అనేది ఉండాలి. అలాగూ మనం నడిచినప్పుడు మన గురించి సమాజం ఒక మంచి మాట చెప్పగలుగుతుంది, కుటుంబం ఒక మంచి మాట చెప్పగలుగుతుంది. ఒకరోజు మనం కన్ను మూసిన నాడు సమాజం కానీ కుటుంబం కానీ గుండెల నిండా నీ కొరకు కన్నీళ్లు రాల్చగలుగుతారు. దేవుడు కూడా నిన్ను నా బిడ్డ అని నిన్ను అతిశయాస్పదంగా నీ గురించి చెప్పుకోగలిగేది ఎప్పుడు అంటే మనం భూమి మీద బ్రతికిన కాలం అంతా. ఒకరు మనకు చేయాలి అనుకున్నది ఏదైనా సరే మొదట మనం వారికి చేసినప్పుడు అందులో ఉన్న ఘనత మరి ఇంక ఎందులోనూ వారిని కూడా సంపాదించుకోగలుగుతాం మనం దేవుని కొరకు. పని చేయడం మనం ఎలాగైనా చేయాలి. అదే ముందే నువ్వు చేయగలిగితే, అదే ముందే ఓర్చుకోగలిగితే, అదే ముందు సహించగలిగితే, అదే ముందు ఎదురు చూడగలిగితే, అదే ముందు మనం అన్ని విషయాల్లో ప్రభు చెప్పిన దానికి తగ్గట్టుగా నడుచుకోగలిగితే మన మనసు నెమ్మది, వారు నెమ్మది, ఆరోగ్యం, వారు ఆరోగ్యం, తృప్తిగా నిద్రపోగలుగుతావు, తృప్తిగా వారు నిద్రపోగలుగుతారు. నీ మాట చెప్తే వినేవారు అవుతారు, వారి మాట కూడా నువ్వు గౌరవించే వ్యక్తివైతే నిన్ను సన్మానించే వ్యక్తివిగా వారి యొక్క ఉండగలుగుతారు. కాబట్టి అత్త కోడల్ని, కోడలు అత్తని ఒకరికి ఒకరు యోగ్యులుగా ఎంచుకున్నప్పుడు అక్కడ గొడవలు ఉంటాయండి, ఉంటాయా? దేవుడు చెప్తున్న మాట మనం వింటే అది మనకి మేలు. కూతురు తల్లిని గనురాలిగా ఎంచినప్పుడు ఆ తల్లే కూతురుని నా బిడ్డ యోగ్యురాలని ఎంచినప్పుడు ఇరువురి మధ్యన పరస్పర భేదాభిప్రాయం ఉంటుందా అండి? తండ్రి కుమారుడి, నా కుమారుడు దేవుడిచ్చిన వరమండి అని వాడిని మెచ్చుకున్నప్పుడు, వాడు అలా లేకపోయినా మెచ్చుకున్నప్పుడు దేవుడు క్రియ చేస్తాడు. కుమారుడు కూడా నా తండ్రి, దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం, నా తండ్రికి నేను కుమారుడిగా ఉండడం అది నా భాగ్యమని ఎంచుకునేటట్టుగా ఒకరిని ఒకరు సన్మానించుకున్నప్పుడు అందులో భిన్న భేదాభిప్రాయాలతో కూడిన సమస్తం అగ్గిపుల్లేస్తే చెత్త కాలిపోయినట్లుగా అదంతా కాలిపోతుందండి. కాలిపోయినప్పుడు ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. తర్వాత ఏముంటుంది? నా తండ్రికి నేను సహాయం చేయాలి, అలాగే నా కొడుకు మంచి ప్రయోజకుడు కావాలి అనే మంచి మనస్సు ఇద్దరి మధ్యన ఉన్నప్పుడు చాలా సంతోషంగా వారు ఉండగలుగుతారు. మనం ఎక్కడికైనా పనికి వెళ్ళేటప్పుడు కూడా ఇదిగో నువ్వు చేయి, ఇదిగో నువ్వు చేయి, ఇదిగో నువ్వు చేయి అనే బదులు వాళ్ళకంటే ముందు నువ్వు చేయడం ప్రారంభిస్తే ఆ యజమానుని దగ్గర మంచి పేరు వస్తుంది, అక్కడికి వచ్చిన పని వారందరి ద్వారా నీకు మంచి పేరు వస్తుంది. అరే పలానా ఆమె మనకంటే ముందు పోతుందిరా, మనకంటే ఎక్కువ కోస్తుంది, మనకంటే ఎక్కువ యొక్క మోపులు కడుతుంది, మనకంటే ఎక్కువ నిన్ను అక్కడే కాదు ఎక్కడికైనా పనికి పిలవడానికి వాళ్ళ మనసుల్లో నీకు ఒక స్థానం దొరుకుతుంది. అలాంటప్పుడు నీకు ఇంకా ధనం కొరకై చింత ఏమన్నా ఉంటుందా? ఉండదు. చింత ఏముండదు. ఒకవేళ నువ్వు చేయలేని నాడు కూడా నిన్ను చూసిన వారు వచ్చి నీకు ఇంత పెట్టేవారుగా తయారవుతారు. ఎందుకో తెలుసా? కష్టించే వ్యక్తి అండి, ప్రేమించే వ్యక్తి అండి, ఒకరి కీడు కోరని వ్యక్తి అండి. తన యొక్క శరీరాన్ని ఎప్పుడు ఏం చేసుకుంటుందంటే ఏదో పని చేయడానికే ఉపయోగిస్తుంది. అది వాళ్ళ మేలు కొరకే కాదు, ఇతరుల మేలు కొరకు కూడా పనిచేసే గుణం కలిగిందండి. మా ఇంటికి వచ్చింది, పొద్దున్నుంచి ఇప్పటి వరకు పని చేస్తూనే ఉందండి. ఇది ఎంత మంచి సాక్ష్యం అండి. నిన్ను చూసి 10 మంది ఏమవుతారంటే నిన్ను ఒక మాదిరిగా తీసుకుంటారు.
ఇలాగ పని చేయాలి. అదే నీ బిడ్డను అలాగ పెంచినప్పుడు వారిని చూసి అరే ఈ అమ్మాయి లాగా ఉండాలి, నీ కొడుకును అలాగా పెంచినప్పుడు అరే ఈ అబ్బాయి లాగా ఉండాలి, నీ భర్త అలాగున్నప్పుడు ఇగో ఈయన లాగా ఉండాలి, నీవు అలాగున్నప్పుడు నీలాగా ఉండాలి అని సమాజం చెప్పుకోదగిన వ్యక్తివిగా నీవు ఉండాలంటే మొదట ప్రభు అంటున్న మాట చదవడం ఒకసారి. మనుషులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో. మనం కోరుతామా లేదండి? ఉదాహరణకి మీ అక్కోళ్ళ ఇంటికి వెళ్ళారనుకోండి, మీరు ఏ కోరికతోటి వెళ్తారు చెప్పాలి. మీ అన్నోళ్ళ ఇంటికి వెళ్ళారు, అన్న నాకు ఒక 1000 రూపాయల చీర కొనిస్తే బాగుండు అని వెళ్తావు. అమ్మగారి ఇంటికి వెళ్తావు, నాకు మా అమ్మ ఒక 2000 పెట్టి చీర కొనిస్తే బాగుండు అని అంటావు. అనుకోవా? అనుకొని వెళ్తావు. ఇలా ప్రతి ఒక్కరూ ఒక దగ్గరికి వెళ్తున్నారంటే ఏదో కావాలని తప్పకుండా కోరికతోటే వెళ్తారు. ఆ వెళ్ళేటప్పుడు మీ అమ్మకే ఒక 2000 రూపాయల చీర పట్టుకొని పోతే వచ్చేటప్పుడు మీ అమ్మ 4000 రూపాయల చీరని కొనిచ్చి పంపిస్తుంది కాదా? మీ నాన్న నాకు ఏదో పెట్టాలి మా నాన్న అని నువ్వు అనుకొని పోతే ఏం పెట్టడు. ఆయనకు ఒక పంచ పైజామా తీసుకెళ్ళి నాన్న ఇది కట్టుకో, నీకు బట్టలు ఉన్నా కానీ సరే నాన్న ఇది కట్టుకో నాన్న, నువ్వు కట్టుకుంటే నేను చూడాలని ఆశపడుతున్నాను, మా నాన్న మంచిగా ఉండాలని ఆశపడుతున్నానని సంతోషంగా తీసుకెళ్ళి 1000 రూపాయల పైజామానో పంచను తీసుకెళ్ళి ఆయనకి ఇస్తే వెళ్ళేటప్పుడు ఆ 1000 రూపాయలు కాదు, నీకు చీర పెట్టి, నీ పిల్లలకి బట్టలు పెట్టి, నీ భర్తకి ఇంకా బట్టలు పెట్టి, ఇంకో 1000 రూపాయలు 2000 నీ చేతిలో పెట్టి పంపిస్తాడు. మనిషి యొక్క బలహీనత ఏందో తెలుసా అండి? దేవుడు చెప్తున్నాడు, బిడ్డ వారు పెట్టాలి అనుకోకు, నువ్వే వెళ్ళి పెట్టు. కొంచెం వాళ్ళ దగ్గర నుంచి ఇంత, నువ్వు కొంచెమే పెట్టు, వాళ్ళ దగ్గర నుంచి ఇంత వస్తుంది. నువ్వు చిన్నది చేయి, వాళ్ళు పెద్దది చేస్తారు. దేవుడు చెప్పే సత్యం ఇది. మీ యొక్క వదిన గారింటికి వెళ్తున్నావు, అన్న దగ్గరికి వెళ్తున్నావు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు మా అన్నకి వదినకి మామూలుగా 1000 రూపాయలు బట్టలు కాకపోవచ్చు, ఏదైనా వాళ్ళ అవసరం ఏదుందో అది ఏదైనా పట్టుకొని వెళ్ళి, మీ వదిన మీ ఇంట్లో మిక్సీ లేదు కదా, ఇదిగో తీసుకో అని నువ్వు ఇస్తే మళ్ళీసారి వాళ్ళు నేను పంపేటప్పుడు ఎంత ప్రేమ, ఎంత వాళ్ళ మనసులో నిలిచిపోయే విధమైన క్రియ. 500 ఇవాళ కాదు రేపైనా ఖర్చు అయిపోతుంది నీ ఇంట్లో, కానీ నువ్వు చేసిన ఆ క్రియనే అది నువ్వు వెళ్ళిపోయేదాకా కూడా నీ యొక్క వదిన మనసులో పడిపోతుంది, నీ అన్న మనసులో పడిపోతుంది, నీ పిల్లల మనసుల్లో పడిపోతుంది. ఒకరోజు ఇంకేమవుతుంది తెలుసా? నీ దీన స్థితిలో వాళ్ళు సంపన్నులైతే వాళ్ళ పిల్లలు కూడా వచ్చి మా అత్తమ్మ మా మామ ఇలా చేసేవాళ్ళని నీకు వాళ్ళ సంపన్న స్థితిలో నుంచి దాతృత్వంగా ఇచ్చేవారిగా కూడా చేస్తుంది. ఏది మనం మనం చేసినప్పుడు అవి అలాగా నిలిచిపోతాయి. నేను ఉదాహరణ చెప్తాను. చిన్నగా ఉన్నప్పుడు నేను మామూలుగా మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళేది, నా దగ్గర ఏం ఉండకపోయేది, నాకే అసలు ఏం లేని పరిస్థితి. కానీ అన్నోళ్ళ ఇంటికి వెళ్ళాను కదా అనేసి చిన్నపిల్లలకి 5 రూపాయలు 2 రూపాయలు ఇచ్చి వచ్చేటోని. వాళ్ళు ఇప్పుడు పెద్దగైనాక మా బాబాయ్ నాకు చిన్న ఉన్నప్పుడు ఇచ్చేదనేసి వాళ్ళు కూడా ఎప్పుడన్నా వెళ్తే బాబాయ్ ఇది పట్టుకో అని మనం చేస్తే చేయగలుగుతారు, మనం మర్చిపోతాం చేసి, కానీ వాళ్ళు మర్చిపోరు. ఎందుకో తెలుసా? మనసులో దేవుడు అలా ముద్ర వేస్తారు. మనం చేయండి రావాలి అని ఎదురు చూస్తే ఎక్కడి నుంచి వస్తుంది? మనం కొంత వెదజల్లినప్పుడే. చూడండి, విత్తనాలు వేయండి, దానికి మించిన పంట వస్తుంది. నువ్వు విత్తనాలు వేయకుండా బిగబట్టినావు అనుకో, ఇంక పంట ఎక్కడి నుంచి వస్తుంది? ప్రేమించు, ప్రేమించబడతావు. పని చేయి, పని చేసేవారుగా నీ యొద్దకి అనేకులు వచ్చేటట్టుగా చేసుకుంటావు.
కొంత అన్నం పెట్టు బీదలకి. ఒకరోజు నువ్వు దీనస్థితిలో ఉన్నప్పుడు నీకు పెట్టేవారిని సమకూర్చుకునే వ్యక్తివిగా నీవు ఉంటావు. కాబట్టి ప్రభువే అలాగూ చేసినప్పుడు ప్రభువు పిల్లలమైన మన కుటుంబంలో, మనం చేసే పనిలో, మన రక్త సంబంధికుల మధ్యలో మనం తగ్గేవారమైతే మనం ఎప్పుడు దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో గొప్పవారంగా బ్రతుకుతాం. అంటారు కదండి, ఒళ్ళు అలవకుండా ఉంటారు. అలా ఉంటే ఆ వ్యక్తికి ఎప్పటికీ ఉపయోగం లేదు. నీ ఒళ్ళు అలవాలి, అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం, ఎదుటి వ్యక్తుల మధ్యన నీకు ఒక మంచి పేరు కాదండి, దానికి తగిన ఫలం కూడా నువ్వు అనుభవించగలుగుతావు. కాబట్టి మనం దేహం దేవుని ఆలయమై ఉంటుండగా ఆ ఆలయంలో దేవుడే మనలో నివసిస్తున్నప్పుడు దేవుడు ఏమి చెబుతున్నాడో దాని చొప్పున మనం చేసిన నాడు మన తల ఎత్తబడుతుంది, దేవునికి మహిమ కలుగుతుంది, చుట్టూన్న సమాజం ఎదుట ఒక మంచి సాక్ష్యం కలిగిన వారముగా మనం మిగులుతాం. ఆ చొప్పున మనం చేసి సువార్త ప్రకటించిన కొంతమందిని దేవుని వైపు త్రిప్పగలుగుతాం, ప్రార్థించిన కార్యాలు చూడగలుగుతాం కాదండి. కాబట్టి మనం మొదట ఎదుటివారు మనకేదో చేయాలని అనుకుంటున్నామే, మొదట మనమే ఆ ఎదుటివారికి, సమాజానికి, కుటుంబానికి చేసి మనం చూపించగలిగితే దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు చేయటానికి ఆయన పూనుకుంటాడు. ఆ కార్యం ఏంటంటే నీ భర్తే దేవుని వైపు తిరగగలిగేటట్టు చేయగలడు, నీ పిల్లలే దేవుని వైపు తిరగగలిగేటట్టు చేయగలడు, నీ రక్త సంబంధికులే దేవుని వైపు తిరిగేటట్టు చేయగలడు. ఇంకా నీ ప్రేమ వారు చూసినప్పుడు వారు కూడా ఇట్టి ప్రేమ కలిగి నేను ఉండాలి అని వారు కూడా ఇతరులను ప్రేమించే వారుగా తయారు కాగలుగుతారు. కాబట్టి దేవుని బిడ్డగా ఉన్న నీవు దేవుడు చూపిన విధమైన క్రియ, ప్రేమ, సహనం, ఓపిక, దీర్ఘశాంతం, పనితనం ఇవన్నీ మొదట మనమే వారికి చేసినప్పుడు వారు కూడా మనకు చేసే వారినిగా దేవుడు తయారు చేస్తాడు. దేవుని ఎదుట విన్న ఈ వాక్య ప్రకారంగా మనం మన కుటుంబంలో, సంఘంలో, సమాజంలో మనం ఏం చేయాలంటే నాకే చేయాలి కాదు, నేనే మొదట చేయాలి అనే పరిస్థితికి మనం వచ్చినప్పుడు దేవుడు తన మాట విని నడుస్తున్న నీకు మెండైన దీవెనలు, మెండైన ఆరోగ్యం, మెండైన తన సన్నిధి, కాపుదల, భద్రత, క్షేమం నీకు, నీ ఇంటి వారికి సదా తోడై ఉండేటట్లుగా దేవుడు ఉంటాడు. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.